బ్రహ్మార్పణమమ్మ. అంతటా నిండి ఉన్న పరమాత్మకి నమస్కరించుకుంటూ, అమ్మకి అనేక నమస్కారాలు తెలియజేసుకుంటూ బ్రహ్మం సత్సంగం చేసుకుంటున్నాం. అమ్మ మనకి ఏం తెలియజేశారు? నీవు బ్రహ్మానివే, అందరూ బ్రహ్మలే, సృష్టి యావత్తు బ్రహ్మమే అని చెప్పారు. చెప్పాక చెప్పిన వాక్యం మర్చిపోలేదు. ఎందువల్ల అంటే అది అనుభవిక వాక్యం. అమ్మ అనుభవంగా మనకు చెప్పిన వాక్యాలు ఏదీ మర్చిపోలేదు. మనలో కూడా నేనే బ్రహ్మమును, నేనే అంత అని మనకి తెలియబడింది. మనలో అనుభవంగా మనకి ఉన్నదంతా, సృష్టి అంతా బ్రహ్మమే, విడిగా ఏదీ లేదు. వేరుగా అనుకున్నాము. మనకు తెలియకముందు మనం వేరుగా అనుకున్నాం. నేను వేరు, వారు వేరు, దేవుడు వేరు అనుకున్నాం. సృష్టి వేరు. తెలియనప్పుడు విడిగా చూసాం. తెలిసాక ఉన్నదంతా ఒక్కటే అని చెప్పి మనకి తెలియబడింది. తెలియబడ్డాక నేనే బ్రహ్మమును, నేనే అంత అనుకోవడం లోపల మొదలైంది. అంతరంగంలో స్మరణ మొదలైంది. అనుకోవడానికి ఇది ఏ దేవుడు మంత్రము కాదు. మళ్ళీ ఏ దేవుడు మంత్రము కాదు కదా ఇది. మన లోపల అనుకోవడానికి చెప్పటమే అనుభవంగా మరల్చుకున్నాం. సత్సంగంలో చెబుతూ ఉంటూనే అలా ఉండిపోయేవాళ్ళం మనసు లేని స్థితిలో. ఎక్కడైతే మన మనసు ఆగిందో అదే మహాత్ముల సన్నిధిని ఇంతకుముందు మనకి తెలియబడింది. బ్రహ్మంగా ఉండటం వల్ల ఏ ఆలోచన వచ్చేది కాదు. బ్రహ్మమే జరిగిపోయేది. పైన వ్యవహారం అంతా కూడా బ్రహ్మంగా జరిగిపోతూ ఉంటుంది. ఆలోచన ఏమి ఉండదు. ఆ టైంకి ఆ పని అలా జరిగిపోతుంది. ఇది ఎవరు చేస్తున్నారు? ఇలా జరుగుతుంది ఏమిటి ఇంత బాగాను? ఈ శక్తి ఎవరిది? ఏమిటి ఇదంతాను అని లోపల అనుకోవడం, ఆలోచించుకోవడం, విచారణ మొదలైంది. అలాగే ఉండిపోవటం వల్ల లోపల ఒక నిశ్చల స్థితి, నిశ్చింతగా ఉండటం. ఏం జరిగినా అసలు పైన దేహంగా ఏం జరిగినా కూడా దేనితోనూ సంబంధం లేదు అన్నట్టుగా ఉండటం జరిగింది. అమ్మ దగ్గర ఉండగానే మనకి చాలా వరకు మనకి సాధన అయిపోతుంది. ఇంకా అక్కడ ఏది కూడా నా వల్ల జరగడం లేదు అని మనకి తెలియబడుతూ ఉంటుంది. అదే అనుభవం. నా వల్ల అంటే అంతవరకు దేహంగా నేనే చేస్తున్నాను, నేనే ఉన్నాను. దేహంగా అన్ని భావాలు ఉన్నాయి కదా, దేహభావాలు ఉన్నాయి కదా. అక్కడికి వెళ్ళాక ఇంకా ఇదంతా నేను చేయడం లేదని తెలియడం మొదలవుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ మనసు లేదు కదా, మనసు పెట్టి ఏది చేయడం లేదు. మరి ఇది ఎవరు చేస్తున్నారు? అన్నీ జరిగిపోతున్నాయి. మన ఆలోచన ఏమీ అక్కడేమీ సాగడం లేదు. మనమేమీ ఆలోచించుకుని ఏది చేయడం లేదు. ఎక్కువ ఆలోచించుకోవడం లేదు. పైన ఆలోచన వస్తుంది, జరుగుతుంది. ఏమిటి ఇదంతా అమ్మ చెప్పారు కదా, బ్రహ్మమే చేసుకుంటుందా? ఇలా ఉంటే బాగుంటుందా? ఇలాగే ఉండాలి అని మనలో ఒక తపన మొదలవుతుంది. ఆ నిష్టలోనే ఉంటే బాగుందని అలాగే ఉండడం మొదలెడతాం. ఇంక ఏ ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా ఉన్నదంతా బ్రహ్మమే కదా. ఊర్లు మారుతాయి కానీ అక్కడ ఉన్నదంతా బ్రహ్మమే. దేహాలు మారుతాయి కానీ అందరికీ అన్నింటికీ ఆధారంగా ఉన్నవాడు పరమాత్మే ఉన్నాడు అని మనకి తెలియబడుతుంది. ఎప్పుడైతే మనకి తెలియబడిందో ఇంకా ఆ స్థితిలో, ఆ నిష్టలో అలా ఉండిపోదామని చెప్పేసి మనకి
ఒక బలంగా మనలో ఒక ఆకాంక్ష మొదలయ్యింది. ఎక్కడికి వచ్చినా కూడా బ్రహ్మమే, ఉన్నది బ్రహ్మమే. అన్నింటికీ ఆధారంగా పరమాత్మే ఉన్నాడు. పరమాత్మే అన్నీ చేయిస్తున్నాడు. ఏదైతే నా విధిలో ఉందో అదే జరుగుతోంది. నేను ఏదైతే చేసుకొచ్చానో అదే జరుగుతోంది. అంతేగాని నా ఇష్ట ప్రకారంగా ఇది ఇష్టము, అది ఇష్టం లేదు, అలా జరిగితే బాగుంటుంది, ఇలా జరిగితే బాగుంటుంది అనుకోవడానికి కూడా లేదు అని అర్థమైపోయింది. ఇక్కడ మన ఇష్టాలతో సంబంధం లేకుండా జరిగిపోతోంది అని మనకి ఆ జీవితంలో అనుభవంగా మనకి తెలియడం మొదలవుతూ ఉంటుంది. ఆ మొదలవటమే అదే మనకి బ్రహ్మంగా ఉండటం అనుభవం. అన్నీ అంగీకరించాలి. ప్రతి ఒక్కటి అన్నీ అంగీకరించాలి. నా పని అయిపోతుంది అనుకోమన్నారు, నీ పని అయిపోతుంది అనుకోమన్నారు అమ్మ. ఆ విధంగా నా పని అయిపోతుంది. ఈ విధంగా మన పని మనం చేసుకోవాలి. మనం జన్మకి ఎందుకు వచ్చాము? మన జన్మకు వచ్చిన పని మనం చేసుకోవాలి. మనం ఉండటమే, పరమాత్మగా ఉండటమే. అవసరం లేని అక్కర్లేని విషయాల్లో మనం తలపెట్టకూడదు. నేనుగా మిగిలిపోవాలి. నేనే అయి ఉన్నాను, నేను దేవుణ్ణి అని చెప్పి మనకి తెలియబడ్డం అనుభవంగా పరమాత్మ నాలోనే ఉన్నాడు, నా స్వరూపమే అయ్యుంది, నేనే దేవుణ్ణి అని చెప్పేసి ఉండాలి, అలా మిగిలిపోవాలి అని మనకు లోపల నుండి ఈ యొక్క విచారణ మొదలవుతూ ఉంటుంది. అంటే ఒకసారి ఉండి ఒకసారి లేకుండా ఉండే స్థితి కాదు కదా ఇది. ఎప్పుడూ ఎల్లవేళలా ఉండేది. ఈ దేహం గొడవలు ఇవన్నీ మనకెందుకు? మనల్ని మనం తెలుసుకోవాలి. నేనెవరో నేను తెలుసుకోవాలి. అమ్మ ఏదైతే మనకు చెప్పారో మనం ఆ దారిలో నడవాలి. మనం అలా నడవటమే అమ్మ దగ్గర ఉన్నట్టు. దేహంగా మనం దగ్గరగా ఉన్నామా దూరంగా ఉన్నామా అని కాదు కదా. దగ్గర దూరాలు దేనికి? ఇవన్నీ దేహానికి, శరీరానికే కానీ ఆత్మకి కాదు కదా. ఆత్మగా మనం ఎక్కడున్నా కూడా మనం ఉన్నాము అమ్మ చెప్పినట్టుగా మనం ఆ దారిలో నడవటమే మనం ఉండటం, మనం అమ్మ దగ్గర ఉన్నట్టు. దేహం కాదు కదా అమ్మ. దేహం నేను కాదు, నేను పరబ్రహ్మాన్ని, పరమాత్మ స్వరూపాన్ని అని చెప్పారు. నేను ఏదైతే చేశానో, నేను ఏ విధంగా అయితే ఉన్నానో మీరు కూడా అలా ఉండాలి అని చెప్పారు. మనం కూడా అలా ఉండటం అలవాటు చేసుకోగా మిగిలిపోతాం. అనుభవంగా మనం మిగిలిపోవటమే మనకి సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వే నిర్మలతత్వే నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఆది శంకరాచార్యులు వారు చెప్పారు. ఇది చాలాసార్లు మనం చదువుకున్నాం. దీనికి అర్థం కరెక్ట్గా మనకి అమ్మ దగ్గరికి వచ్చాక మనకి తెలియబడ్డాక మనం అది తెలిసిన దాంతోనే ఉండాలి అని మనకి లోపల మనకి తపన మొదలవుతుంది. మనకి ఏం చెప్పారు? మనలో ఉన్న సత్యంతో మనం ఉండడమే సత్సంగం. మనలో ఉన్న పరమాత్మతో మనం ఉండటమే కదా సత్సంగం అంటే. విషయాల్ని వదిలేయడమే నిస్సంగత్వం. విషయాలు లేకపోతే సంగం లేదు. విషయాలు ఎప్పుడైతే వదిలేసామో అప్పుడు మోహం లేదు. ఇంకక్కడ మోహం లేకపోవడమే నిర్మలతత్వం. నిర్మలంగా ఉండటమే నిశ్చలతత్వం. నిశ్చలతత్వే జీవన్ముక్తి. నిశ్చలంగా ఉండటమే జీవన్ముక్తి. అది ఒక స్థితి. నిశ్చలంగా ఉండడం అనేది ఒక స్థితి. జీవన్ముక్తి అనేది కూడా పేరే, స్థితి. ఆ స్థితిలో ఉండటమే మనం నేర్చుకోవాలి. నిశ్చలంగా ఉండటమే నేర్చుకోవాలి. బాహ్యంగా అనేక ఆటుపోట్లు, కష్టాలు, నష్టాలు జీవితంలో అన్నీ ఎన్నో జరుగుతూ ఉంటాయి. అసలు వేటికి కూడా సంబంధం లేకుండా అలాగా నిలబడడం అనేది మనకి అలవడింది. అలా నిలబడాలి, బాగుండాలి అని అమ్మ మన కోసం ఎంతో మనకి తెలియచెప్పారు. ఆ ఉండడం ఎలాగా అనేది మనం నేర్చుకున్నామంటే, అమ్మ ఎప్పుడైతే చెప్పారో మనం అలా నిలబడడం అనేది మనం నేర్చుకున్నామంటే ఉండిపోతాం.
మనం ఉంటాము, ఇతరులను కూడా ఉంచుతాము. మన చుట్టూ ఉన్న వాళ్ళను కూడా మన వల్ల వాళ్ళు కూడా సుఖపడతారు. వాళ్ళు కూడా నిశ్చలంగా ఉంటారు. మనం ఎప్పుడూ కూడా అలజడి లేకుండా బ్రహ్మంగా ఎప్పుడైతే ఉన్నామో మన పక్క వాళ్ళు కూడా మన వల్ల సుఖపడతారు. అమ్మ వల్ల ఎంతమంది, ఎన్ని వేల మంది అమ్మ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది బాగున్నారు. మన వల్ల ఒక్కళ్ళు బాగున్నా మనకు ఆనందంగా ఉంటుంది కదా. మరి అంతమంది ఈ బ్రహ్మస్థితి నేర్చుకుని బ్రహ్మంగా ఉంటే బాగుంది, ఇలా ఉంటే మనసు లేని స్థితిలో ఉంటే బాగుంది అని చెప్పి తెలుసుకున్నారు కదా. తెలుసుకుని అలా ఉండిపోవాలనే ఉంటుంది అందరికీ కూడా. అన్ని వేల మంది అమ్మ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎంతమంది బాగున్నారు. మన వల్ల మన పక్కన ఉన్న వాళ్ళు కనీసం ఆ నిశ్చల స్థితి అనేది వాళ్ళకి అలవడితే మనకెంత ఆనందంగా ఉంటుంది. ఇతరులకి మనం ఆ విధంగా దారి చూపించాలి. సత్సంగం ఉండాలి. మనలో ఉన్న గురువుతో మనం సాంగత్యం చేసుకోవాలి. మనకి బాహ్యంగా సద్గురువు మనకు దారి చూపించారు. ఎలా నడవాలి, బ్రహ్మంగా ఏ విధంగా ఉండాలి అని మనకు దారి చూపించారు. మనం ఆ దారిలో ఉండి నడుచుకుంటూ ఉంటే మనల్ని చూసి ఇతరులు కూడా మన వెనకాలే ఆ దారి అనేది ఏ విధంగానూ మనం ఇలా ఉండాలి అని నేర్చుకుంటారు. మనల్ని చూసి మనం బ్రహ్మంగా ఉంటే ఇతరులు కూడా ఉంటారు. మన ఇంట్లో వాళ్ళు కూడా మనలో ఉన్న గురువుతోనే మనం సాంగత్యం చేసుకోవాలి. మనం దూరంగా ఉన్నాము, దగ్గరగా ఉన్నాము అని ఏదీ లేకుండా అమ్మ దగ్గర నుండి మేము వచ్చేసినా కూడా, దూరంగా వేరే ఊరు వచ్చేసినా కూడా ఆ బ్రహ్మమే కదా ఇక్కడ కూడా ఉంది. బ్రహ్మం ఇక్కడ లేదు, అక్కడ లేదు, అప్పుడు ఉంది, ఇప్పుడు ఉంది అని లేదు కదా. ఎప్పుడూ ఉంది ఎల్లవేళలా. ఇదేమీ మనం వదిలేయటానికి లేదు. వదిలేస్తే మనం ఈ దేహాన్ని వదిలేస్తాం ఎప్పుడో అప్పుడు. బ్రహ్మం మాత్రం ఎప్పుడూ ఉంది, అన్ని చోట్ల ఉంది, అంతటా ఉంది అని అనుకుంటూ ఇంకా 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 బలంగా, ఇంకా గట్టిగా మాలో మేము సత్సంగం చేసుకోవడం నేర్చుకున్నాం. మనం ఎప్పుడైతే దేనినైతే మనం కోరుకున్నామో, మనం ఏదైతే మనం మంచి భావాలు పెట్టుకుని మనం ఏదైతే మనకి అనుకున్నామో అది భగవంతుడు తప్పకుండా మనకు ప్రసాదిస్తాడు. ఆ నిష్ఠ ఉండాలి మనలో. ఆ నిష్ఠ మనలో ఉండాలి. నాకు ఎప్పుడూ కూడా నేను భగవంతుడితోనే ఉండాలి, పరమాత్మగానే ఉండాలి, అంతటా నుండి ఉన్న పరమాత్మతోనే నేను సాంగత్యం చేసుకోవాలి, నాలో ఉన్న పరమాత్మతోనే నేను ఉండాలి అని మనకి మనం ఎంతసేపు కూడా మనం ఆ నిష్టలో ఉండాలి. ఏది కూడా విడిగా చూడకూడదు. అది బ్రహ్మమే, నేను బ్రహ్మమే, అక్కడ ఉన్నది కూడా బ్రహ్మమే, అందరూ భగవత్ స్వరూపమే అన్న ధ్యాస ఎక్కువ పెట్టుకోవాలి. ఆ విధంగా ధ్యాసలోనే ఉండాలి. నేను ధ్యాసలోనే ఉన్నాను. మనం ఏదైతే చెప్పారో అమ్మ మనకి, ఆ విధంగా మనం ఉండాలి. మనం ఆ ధ్యాసలోనే ఉండాలి. నేనే బ్రహ్మమును, ఈ దేహం నేను కాదు. ఏది కూడా మనం ప్రతి ఒక్కటి కూడా మనం అనుకుని దాన్ని అమలుపరిచేసుకోవాలి. ఏ విధంగా ఆ ధ్యాసలోనే ఉండాలి. మనం ఎలా ఉండగలుగుతాము? మనం ఉండలేము. మనకి మనసు వచ్చింది ఆ విధంగా ఏది కూడా అనుకోకూడదు. ఎందుకంటే ఉన్నది ఒక్కటే కదా, విడిగా ఏదీ లేదు. అక్కడ మనసు అనేది లేదు, ఉన్నది బ్రహ్మమే. ఎందుకంటే మన మనసును కూడా బ్రహ్మంగా చేసేసుకున్నాం కదా. అక్కడ మనసు అనేది లేదు. మన స్వరూపనిష్టలో మనం ఉండడానికే ఎంతసేపు మనం ప్రయత్నించాలి. ఉన్నది ఒక్కటే, విడిగా ఏదీ లేదు. ప్రతి ఒక్కటి కూడా మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. నన్ను నేను గమనించుకోవడమే నాకు సాధన అయింది. నన్ను నేను గమనించుకోవాలి. సాధన అంటే విడిగా లేదు. ఎందుకంటే జీవితం వేరు, సాధన వేరు కాదు కదా. జీవితంలో మనం బ్రహ్మంగా జీవించడమే సాధన.
బ్రహ్మంగా మనం ఉన్నామా లేదా, మన జీవితంలో మన నడతంతా కూడా బ్రహ్మమే చేసుకుంటోంది, బ్రహ్మమే మాట్లాడుకుంటోంది, బ్రహ్మమే వింటోంది, నాకు చెప్పేవారు కూడా బ్రహ్మమే అని ప్రతి ఒక్కటి కూడా బ్రహ్మమే, ఉన్నదంతా ఆ పరమాత్మే అని మనం ఎప్పుడైతే మనం అలా జీవితంలో మనం అప్లై చేసుకుంటూ మనం బ్రతకడం మొదలెట్టామో అదే సాధన. అంతేగాని విడిగా ఇప్పుడు ఏది కూడా లేదు. ఉన్నదంతా పూజలు చేసుకున్నా బ్రహ్మంలోనే, బ్రహ్మానికే చేస్తున్నాం. అంటే మూలాన్ని గుర్తుపెట్టుకుంటూ ఆ మూలానికే మనం పూజలు చేసుకున్నా ఏం చేసుకున్నా కూడా మూలానికే అని చెప్పి ఆధారమైన, అన్నింటికీ ఆధారమైన ఆ మూలాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. విగ్రహాలకి, దేహాలకి, సృష్టి యావత్తుకి అన్నిటికీ కూడా ఆధారం ఎవరు? బ్రహ్మమే. ఉన్నది బ్రహ్మమే. ఆ ఆధారాన్ని మనం గుర్తుంచుకొని మనం నడుచుకుంటూ ఉంటే కనుక ఆధారమే మనకి ప్రత్యక్షమవుతుంది. ఉన్నది మూలమే మనకి దర్శనమవుతుంది. బ్రహ్మమే, మనలో ఉన్నది బ్రహ్మమే, అప్పుడు అంతటా ఉన్నది బ్రహ్మమే అని మనకు అనుభవంగా తెలియబడుతుంది. ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మమే కదా, విడిగా ఏది చూడడం లేదు మనం అని చెప్పి నాకు అర్థమవుతూ ఉంది, నాకు తెలియబడుతూ ఉంది. నాలో నేను ఈ విచారణ, ఈ విధమైన సాధన, ఈ విధంగా నడత అన్నీ చేసుకుంటూ నేను ఉన్నాను. ఎన్నిసార్లు మనం ఎన్ని విధాలుగా చెప్పుకున్నా ఒక్కటే మాట, మనల్ని మనం మర్చిపోకూడదు, మనం ఎవరు అనేది మర్చిపోకూడదు. తెలియనప్పుడు నేను దేహంగా నాకు పేరుంది, ఈ కుటుంబాలన్నీ ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి, ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం తెలియబడింది అవన్నీ ఇప్పుడు కూడా ఉన్నాయి. కానీ మనకు తెలియబడింది ఏమిటి? నా స్వరూపం ఏమిటి, నేను ఎవరు అనేది నాకు తెలియబడింది. ఇప్పుడు తెలియనప్పుడు మనం ఆ దేహభావాలతో ఉన్నాం, వాటిల్లో కొట్టుకుపోతూ ఉన్నాం ప్రతి ఒక్కటి కూడా. ఇప్పుడు లేదు, ఇప్పుడు నేను బ్రహ్మాన్ని కదా, నాకెందుకు టచ్ అవ్వడం లేదు. అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటి కూడా ఉంటాయి అన్నీను. ఇప్పుడు మనం టచ్ అవ్వడం లేదు. జాలి, దయ ఇవన్నీ కూడా ఉంటాయి. ఉన్నా కూడా మనం ఏం చేయగలుగుతాం? ఏమి చేయలేము. మన విధిలో ఏదైతే జరుగుతుందో వాళ్ళ విధిలో కూడా అదే జరుగుతుంది. ఎవరికి ఏది జరగాలని ఉంటే అది జరుగుతుంది. మనం ఏం చేస్తాము అని చెప్పేసి మనకి వాటిని కూడా దాటుకుని అవన్నీ అలా ఉన్న ఆ లక్షణాలు జాలి, దయ ఉంటే ఉంటాయి. మనం ఏమీ చేయలేము. బ్రహ్మంగా ఉండటం ఒక్కటే చేతనయింది. ఇంకా ఇప్పుడు ఇంకేది మనం ఏది చేయలేము, ఆ బ్రహ్మమే చూసుకుంటుంది అన్నట్టుగా మనకి ఇంకా ఏ సంబంధం లేదు. నాకే సంబంధం లేదు, నా దేహంతో నాకే సంబంధం లేదు. ఇతరుల దేహాలతో నేను ఎలా సంబంధం పెట్టుకోలేను కదా అని నాకు అర్థమవటం మొదలెట్టింది. అదే బ్రహ్మంగా ఉండటము. నేను పరమాత్మ స్వరూపాన్ని అయి ఉన్నాను. అనుక్షణం మనతో మనం ఉంటేనే సాధ్యమవుతుంది. ఇది అనుకోవడం కాదు కదా, నేను పరమాత్మగా ఉన్నాను, నేను బ్రహ్మమును, ఈ దేహాన్ని నేను కాదు, ఇదంతా అనుకోవడం కాదు కదా. మనం ఆ యొక్క జ్ఞప్తిలో ఉంటేనే, అనుక్షణం ఆ ఎరుకులో ఉంటేనే సాధ్యమవుతుంది. ఆ విధంగా ప్రతి ఒక్కటి కూడా మనం బ్రహ్మంగా నడుచుకున్నప్పుడే మనకి ఇదంతా కూడా సాధ్యమవుతుంది. కానీ అనుక్షణం ప్రతి సెకను కూడా మళ్ళీ ఒకసారి ఇలా ఉండి ఒకసారి అలా ఉన్న దేహభావాల్లోకి వెళ్ళిన, విషయాల్లోకి వెళ్ళిన ఇది మరుగున పడిపోతుంది. అంత బలం ఉండదు. విషయాలని పోగొట్టుకోవాలి, మనసు లేని స్థితి నేర్చుకోవాలి, బ్రహ్మంగా బలంగా ఉండాలి. నేనే బ్రహ్మమునని బలంగా మన ఆలోచనలు ఉండాలి. మనకు ఆలోచనలు వచ్చినప్పుడు కూడా మనం ఏ విధంగా అనుకోవాలి? ఈ ఆలోచనలన్నీ ఎవరికి వస్తున్నాయి? ఇవన్నీ దేహానికి కదా, ఇవన్నీ నిజం. కానీ ఈ దేహం గురించి ఎందుకు ఆలోచించడం?
నిజం కాని దేహాల గురించి ఆలోచిస్తున్నాం. నిజం కాదు కదా. మనకి ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది. అమ్మ మనకి చెప్పిన మాటలన్నీ కూడా మనం మంత్రాలుగా చేసుకుని పదే 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 మనలో నుండి అవన్నీ కూడా మన నడతలో అవన్నీ కూడా మనకు జ్ఞప్తికి వస్తున్నాయి. అనేక సంవత్సరాలు మనం వెళ్ళి అక్కడ కూర్చున్నాం కదా, చెప్పినప్పుడు విన్నాము. విన్నదాన్ని లోపలంతా కూడా తీసుకుంది. ఆ స్థితిలోకి మనకి ఉండాలని చెప్పి మనం నిర్ణయించుకుంటే మనకు అన్నీ కూడా జ్ఞప్తికి ఉంటాయి. అంతా కూడా నిర్ణయింపబడి ఉంది. నిర్ణయింపబడిన దాని గురించి మనం ఎందుకు ఆలోచించాలి అని ఈ విధంగా మనం ప్రతి ఒక్కటి కూడా అనుకోవడం వల్ల ఆలోచన కూడా లేదు. ఆలోచించుకోవడానికి కూడా సరిపోవడం లేదు మనకి. ఎందుకు? నీ దేహం నేను కాదు కదా, నేను పరమాత్మని. ఎందుకు ఆలోచించుకోవాలి? నా స్వరూపనిష్టలో నేను ఉండాలి. నేను అలా ఉండిపోవడమే నా పని. వచ్చిందే నా జన్మ పని అలా ఉండిపోవటం కోసం అని మనల్ని మనం ఎంతసేపు మనల్ని మనం చూసుకోవడమే సాధన. మనల్ని మనం చూసుకోవడమే. అడిగిన వాళ్ళకి చెప్పడం, తెలియజేయడం, ఈ విధంగా ఉంటాం మేము. వాళ్ళకి ఉంటే, వాళ్ళకి ఆ సుకృతం ఉంటే వస్తారు. అమ్మ దయ వల్ల వచ్చి మనలాగే వాళ్ళు కూడా ఉంటారు. అంతేగాని మనం దేనికి కూడా మనం టచ్ అవ్వకూడదు. టచ్ అవ్వడం లేదు, మనం దేనికి కూడా టచ్ అవ్వడం లేదు అని చెప్పి మనకు తెలియబడింది. ఆ విధంగా మిగిలిపోవడమే జ్ఞానం. ఇది ఒకసారి ఉండి ఒకసారి లేకపోవడం కూడా కాదు. ఎల్లవేళలా అలాగా ఉండిపోవడమే. ఆ ఉండిపోవడంలోనే మనకి విశ్రాంతి ఉంది, హాయి ఉందని చెప్పి మనకి తెలియబడింది. ఆ విశ్రాంతి మనకి తెలియబడింది. తెలియబడ్డాక మనం ఎవరైనా కూడా ప్రశాంతంగా ఉండటమే ఇష్టపడతాం కదా. ప్రశాంతంగా ఉండడమే ఇష్టపడతాం. ఘర్షణలు ఇష్టపడం. ఘర్షణలు ఎవరు ఇష్టపడతారు? రజోగుణం ఉన్నవాళ్ళు ఇష్టపడతారు. మనం సత్వగుణంలో ఉండి ఇలా ఉండటం వల్ల మనకి ఇలా ఉండటమే మనకి ఇష్టంగా ఉంటుంది. ఇలా ఉండడం ఇష్టపడిన వాళ్ళమే అయితేనే కదా మనం అమ్మ దగ్గరికి వచ్చాం. ప్రశాంతంగా జీవించాలి అని మనకి తెలియజేశారు. గురువు నీలోనే ఉన్నాడు, నీలోనే గురువు ఉన్నాడు అని తెలియజేశారమ్మ. ఎక్కడో లేడు, నీ గురువు నీలోనే ఉన్నాడు అని చెప్పేసి. ఎప్పుడో మనం కోరుకుని వచ్చాం, గురువు కావాలి, సత్సంగం కావాలి, నాకు జ్ఞానం కావాలి, ఇవన్నీ ఎప్పుడూ కోరుకున్నాం కాబట్టి పరమాత్మ మంచి కోరికలే. బాహ్యంగా మనం ఇహంలో అవి కావాలి ఇవి కావాలని కాకుండా మంచి కోరికలే కోరుకుని వచ్చాము అమ్మ దగ్గరికి. గురువు కావాలి నాకు అని చెప్పి మనం ఈ అమ్మకి నమస్కారాలు చేసుకుని అలా చేసుకుని ఇలా చేసుకుని ఏదో విధంగా మనం ఉండటం, శరణాగతిగా ఉండడం వల్ల అమ్మ కూడా ఎంత బాగానే మనకి ఎక్కడ ఎవరూ చెప్పని ఈ వాక్యాల్ని మనకి ఎవరూ చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళినా ఎవరూ చెప్పని వాక్యాల్ని మనకు అందజేశారు. వాటిని అమలు చేసుకున్నాం మనం. జీవితంలో మనం ఎంత ఆనందంగా ఉన్నాం. అసలు ఈ ఆనందం ముందు ఏది వచ్చినా ఆనందం అనిపించడం లేదు. ఇహంలో ఏది మనకి లభించినా కూడా ఆనందం అనిపించడం లేదు. ఎందుకు అని ఆలోచించుకుంటే ఇది కొద్దిసేపు ఉండి కొద్దిసేపు పోయే ఆనందమే కదా. ఇది ఈరోజు ఈ వస్తువు పట్ల ఆనందం ఉంటుంది, మళ్ళీ ఇంకో గంట తర్వాత అది పాతబడిపోతుంది, మనకి ఆనందమే ఉండదు. కానీ నీలోనే పరమాత్మ ఉన్నాడు, నువ్వే అయ్యున్నావు, నీ స్వరూపమే భగవత్ స్వరూపము అని చెప్పిన అమ్మవాక్యం నిత్యానందం. ఈ ఆనందం నిత్యానందం. ఈ ఆనందం ముందు అన్నీ చిన్నవిగా కనబడుతున్నాయి. ఈ ఆనందం ముందు అన్నీ చిన్నవైపోయాయి, చిన్న విషయాలు అయిపోయాయి. అందువల్ల ఏది ఆనందం అనిపించడం లేదేమిటి మనకి? ఏది కూడా లోపల కదలిక లేదు, మెదలిక లేదు అని చెప్పి మనకి అనుభవంగా అర్థమవుతూ ఉంది. అవన్నీ అశాశ్వతమైన ఆనందాలు, శాశ్వతమైన ఆనందం ఒకటి మనకి తెలియజేశారు కదా అమ్మ, అనుభవంగా ఇచ్చేశారు కదా మనకి. అందువల్ల నీ గురువు నీలోనే ఉన్నాడు, నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఎక్కడ తిరిగినా కూడా, ఏ గురువుల దగ్గరికి ఎక్కడికి తిరిగినా కూడా నీలో ఉన్న గురువుతోనే
నువ్వు సాంగత్యం చేసుకోవాలి. ఎన్ని జన్మలెత్తినా దేహాలే గురువు అనుకుని వెళితే మనం ఆ దేహాలే గురువు అనుకుని వెళ్ళామంటే వాళ్ళకి తెలిసినంత వరకు వాళ్ళు మనకు అందజేస్తారు. అది మంచే. అదంతా కూడా తీసుకొని ఆఖరికి అసలు దేహమే నువ్వు కాదు, నువ్వు ఆత్మవి అని తెలియజేసిన గురువు దగ్గరికి వచ్చేసాం మనం. తాను పరమాత్మగా ఉండి మనల్ని కూడా తనలో కలుపుకుని గురువు దగ్గరికి మనం వచ్చేసాం. అసలు ఇది ఎలాగా మనకి వచ్చింది? ఇది ఎలా సాధ్యమయ్యింది? మనకంత తెలివి లేదు కదా! ఇది ఎలా తెలుసుకున్నాం మనం? ఇది అసలు ఆనందంగా ఉంటుంది. మనలో మనం ఆలోచించుకుంటే చాలా ఆనందంగా ఉంటుంది. నిత్యానందం, శాశ్వతమైన ఆనందం అన్నమాట. ఇదన్నమాట అసలైన ఆనందం అని చెప్పి నాకు తెలియబడింది. నాలో ఉన్న గురువుతో నేను ఉండటమే నాకు సాధన. నేను అదే సాధనగా చేసుకుని సాధ్యం చేసుకున్నాను. మనలో ఉన్న గురువే పరమాత్మ. ఆయనే మనల్ని నడిపిస్తున్నాడు. మనల్ని ఎలా నడిపిస్తే అలా నడవటమే. ఇంక అక్కడ మనదేమీ లేదని తెలియబడిపోయింది. తెలియబడినప్పుడు ఇంక మళ్ళీ మనం సొంతంగా ఆలోచించుకోవడం ఎందుకు? మనం సొంతంగా మన బుర్రపెట్టి మళ్ళీ మనం చేయడం ఎందుకు? ఇదంతా జరిగేదే జరుగుతుంది. ఆయన నడిపించుకుంటున్నాడు లోపల నుండి. ఈ దేహాన్ని ఒక పరికరంగా చేసుకుని ఆయన చేయించుకుంటున్నాడు అన్నీను. చేయించుకునేటప్పుడు మళ్ళీ నా ఆలోచనలు ఎందుకు అని అనిపిస్తూ ఉంటుంది. మనం చేయి కదపాలన్నా, కాలు కదపాలన్నా ఆయన ఇచ్చుంటేనే, ఆయన దయ ఉంటేనే మనకి ఇవన్నీ జరుగుతున్నాయి. అసలు ఆయన ఉంటేనే, మనలో ఆయన ఉంటేనే ఈ దేహం కదులుతుంది. లేకపోతే మనలో పరమాత్మే లేకపోతే దేహానికి మనకి ఎక్కడ నుండి వస్తుంది మనకి శక్తి? ఇవన్నీ ఎలా జరుగుతాయి? ఏదీ జరగదు. దేహభావాల నుండి మనం విడుదలైతేనే బ్రహ్మంగా ఉండగలుగుతాం. ఎంత రూఢీగా మనం చెప్పగలుగుతున్నామంటే, ఉన్నామమ్మా మేము, బాగున్నాము, దేహంగా లేము, బ్రహ్మంగా ఉన్నాము, మీరు చెప్పినట్టుగా బ్రహ్మంగా ఉన్నాము అని ఇంత రూఢీగా చెబుతూ ఉంటే అమ్మకి ఎందువల్ల ఇలా ఉండగలుగుతున్నామంటే దేహభావాల నుండి మనం విడుదలైపోవాలి. విడుదలైతేనే బ్రహ్మంగా ఉండగలుగుతాం. దేహం కూడా మన స్వరూపమే, విడిగా లేదు. మనం భావాల నుండి విడుదలయ్యాం. అంతేగాని మనం ఇంకా ఈ మన దేహాన్ని, ఇతరుల దేహాలని ఏది లేదని అని లేదు. దేహం కూడా మన స్వరూపమే, విడిగా లేదు, అంతా పరమాత్మ స్వరూపమే. మన మనస్సుని, మన ఇంద్రియాలని, మన బుద్ధిని, వీటన్నింటినీ కూడా దాటిన స్థితి ఒకటి ఉంది. ఇవన్నీ కూడా దాటిన స్థితి. మన దేహాన్ని చూసేవాడు, మన ఇంద్రియాలు నడిపేవాడు, మన మనస్సుని నడిపేవాడు, అన్నిటికీ కూడా ఆధారభూతుడు ఒకడున్నాడు అని మనకు తెలియబడింది. మన స్వరూపమే పరమాత్మ యొక్క స్వరూపం అని ఆ నిష్ట ఎప్పుడూ ఉండాలి. ఆ నిష్ట మనలో ఎప్పుడూ ఉండాలి. అది ఉండాలంటే నేను అదే ఉన్నాను, నేను బ్రహ్మంగా ఉన్నాను, నేను ఉన్నాను అని మనకి మనం చెప్పుకుంటూ ఉండాలి. మనకి మనం లోపల బలంగా మనం అనుకుంటూ ఉండాలి. అదొక స్మరణ కాదు, మంత్రం కాదు, ఉండటమే, మిగిలిపోవటమే. అనుకోవడం కూడా అనుకుంటూ ఉండంగా అదే అయిపోతామని అనుకుంటూ ఉంటాను. కాబట్టి నేను అది చెబుతున్నా. నేను అదే ఉన్నాను, నేను బ్రహ్మంగా ఉన్నాను అని చెప్పి ఎంతసేపు మనం దానితో ఉండాలి. ఉండేదానితో ఉండాలి, లేని దానితో ఉండకూడదు. నేను బ్రహ్మంతోనే ఉన్నాను, నా స్వరూపనిష్టతోనే నేను ఉన్నానని ఎంతసేపు మనకై మనం అనుకుంటూ ఉండాలి. ఆ విధంగా ఉండడం వల్ల దేనితోనూ టచ్ అవ్వడం లేదు, బయట పరిస్థితులతో టచ్ అవ్వడం లేదు. అవన్నీ జరుగుతున్నాయి, వాటి పాటుగా జరుగుతున్నాయి. అవంతా కూడా అన్నింట్లోనూ ఉన్నాం, కానీ దేనితోనూ మనకు సంబంధం లేదు. దేనితోనూ సంబంధం లేదని అర్థమవుతుంది. విడిగా ఉన్నాం, విడిపోయాం, దేహభావాల నుండి విడిపోయాం, ఆత్మగా నిలబడిపోయాం.
అని మనం రూఢి చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా నా స్థితిలో నేను ఉండాలి, నేను కిందకి దిగకూడదు, ఎల్లవేళలా పరమాత్మగా ఉండాలి. ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైనా కూడా పెద్ద విషయాన్ని కూడా చిన్నదిగా చేసుకుని జీవితంలో ముందుకు వెళ్ళిపోతూ ఉంటే ఘర్షణ ఉండదు. చాలామంది చిన్న చిన్న విషయాలు కూడా పెద్దవి చేసుకుంటారు కదా, వాళ్ళందరినీ చూసి అనుకుంటాను, చిన్న విషయంగా ఉన్నదాన్ని పెద్ద విషయం చేసుకుంటున్నారు, అందువల్ల వీళ్ళకి అలజడి, వీళ్ళకి లోపల అలజడి ఘర్షణ వస్తున్నాయి. ఎంత తేలికగా తీసుకోవడం, తేలికగా బతకడం తెలియక అలా ఉన్నారు పాపం. మనం ప్రతి ఒక్కటి తేలిక చేసేసుకుంటున్నాం. అన్నీ తేలిక చేసుకోవడం వల్ల బ్రహ్మంగా ఉండగలుగుతున్నాం. బ్రహ్మార్పణం అమ్మ